సో మేము వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బంది ఉందని చెప్పి పోలీస్ ప్రొటెక్షన్తో వచ్చాము. ఒక 12 ఫ్లాట్స్ వరకు తీసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ ఒక 3-4 ఫ్లాట్స్కి మళ్ళీ కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చింది. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ రాలేదన్నమాట. వాళ్ళ విషయం చూసి మాతో నుంచి ఫస్ట్ గొడవ పడ్డారు. ఒక 1-2 అవర్స్ వెయిట్ చేసి వచ్చి ఒక 40 మంది వరకు ఇక్కడ వాళ్ళ హాస్టల్స్ ఉన్నాయి, అన్ని ఇల్లీగల్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నాలాలు మూసి కట్టడము, దగ్గర సెట్ బ్యాకులు, ఎవరైనా ఫైర్ అయితే చచ్చిపోతారు పిల్లలు, అంత డేంజర్ బిల్డింగ్స్ పక్కకే ఉన్నాయి. సో వాటి నుంచి అందరు దాక్కున్నారు. ఒకటిసారి ఒక 40 మంది వరకు వచ్చి ఇక్కడ దొరికినట్టు కొట్టిండ్రు. హాస్టల్లో పిల్లలను కొట్టిండ్రు, ఎవరడ్డు వస్తే వాళ్ళని, మా లాయర్ని కొట్టిండ్రు. ఓనర్ ముసలి వాళ్ళు 60 ఏజ్ వాళ్ళు 2-3 కొడితే వాళ్ళ తలకాయలు పగిలినాయి. లాయర్ చేయరిగింది, మా డ్రైవర్ చేయరిగింది. చాలా మందికి హాస్పిటల్లో ఉన్నారు కొందరు. ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది. మెయిన్ అమర్నాథ్ రెడ్డి అనేటువంటి వాడికి ఇచ్చినాము. వాడిని నడిపించే వాళ్ళు కరుణాకర్ వాళ్ళందరూ గుంటూరు వాళ్ళే ఉన్నారు. అంటే తెలంగాణ వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ మాఫియా మొత్తం నడిపేది ఆంధ్ర వాళ్ళు. ఓకే, అందరూ నాకు సెపరేట్ చేసి చెప్పడం ఇష్టం లేదు, కానీ ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు. ఎవరైనా తెలంగాణ వాళ్ళు సపోజ్ ఒక హాస్టల్ బిల్డింగ్ మేము తీసుకుంటాము చేస్తామంటే వాళ్ళని రానివ్వరు. అంటే మాకు ఈ లాస్ట్ 4-5 days రీసెర్చ్లో ఎంతో తెలిసింది. ఓకే, మరి కొంచెం మరి ఎట్లా చేస్తారో ప్రెస్ చేస్తారో మరి మీడియా మీరు హెల్ప్ చేస్తారో ఏంటో, కానీ నడిపించేది ఇది. అమర్నాథ్ రెడ్డి అన్నట్టు పోలీసులు వచ్చి తీసుకొని వాడి మీద తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఆడొక్కడు ఇంకా దొరకలేదు. మిగతా వాళ్ళు అయితే దే ఆర్ ఇన్ కస్టడీ నౌ. ప్రొసీడ్స్ ఆర్ గోయింగ్ ఆన్. రైట్.